టేస్టీ నూడిల్స్ ఇంట్లోనే ఈజీగా అండ్ హెల్తీ వేలో అయితే నేను ఇక్కడైతే చూపిస్తున్నాను. చాలా ఈజీగా ఈ వెజిటేబుల్ నూడిల్స్ చేసి వచ్చండి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. ఈరోజు మన రెసిపీ వచ్చేసి వెజ్ నూడిల్స్ అండి. మరెందుకు ఆలస్యం, ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడైతే నేను ప్యాకెట్ నూడిల్స్ తీసుకున్నానండి. వెయిట్ వైజ్ అయితే ఇది 400 గ్రామ్ ఉంటుంది. ఇప్పుడు బాయిలింగ్ కోసం అయితే ఒక గిన్నెలో 2 లీటర్ల వాటర్ వేసుకొని అందులో సాల్ట్ 1 టేబుల్ స్పూన్, ఆయిల్ కొద్దిగా వేసుకొని వాటర్ బాయిల్ అయ్యాయి కదా. ఇప్పుడు మనం నూడిల్స్ అయితే ఇలాగా కొద్దిగా ముక్కలుగా చేసుకొని వేసుకోండి. చిన్న ముక్కలుగా ఎక్కువగా చేసుకోకండి. ఇలాగా కొద్దిగా పెద్ద పెద్ద ముక్కలు ఉంటేనే నూడిల్స్ తినేటప్పుడు మనకి బాగుంటుంది కదా. ఇప్పుడు చూడండి, ఇలాగే కలుపుకొని ఉడికించుకోవాలి. ఈలోపు మనం వెజిటేబుల్ అన్నీ కట్ చేసుకున్నాం కదా. ఏమేమి వెజిటేబుల్ అంటే ఇక్కడ నేను క్యారెట్ ఒకటి చూడండి ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను. అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్స్ ఇలానే పొడవుగా కట్ చేసుకున్నాను. ఒక క్యాప్సికమ్ పొడవుగా కట్ చేసుకున్నాను. క్యాబేజీ ఒక చిన్న ముక్క అయితే ఇలానే సన్నగా పొడవుగా కట్ చేసుకున్నాను. అలాగే బీట్రూట్ అండి, మీ ఇష్టం అండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయండి. వెజిటేబుల్ మీ ఇష్టం వేసుకోవచ్చు. ఇప్పుడైతే అల్లం, తెల్లుల్లి, అలాగే పచ్చిమిర్చి చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి. ఇక్కడ పేస్ట్ యాడ్ చేయము. అల్లం తెల్లుల్లి ఇలా చిన్న చిన్నగా చాప్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఈలోపు మన నూడిల్స్ అయితే ఉడికిపోయిందండి. ఇలాగా ఒకసారి చెక్ చేసుకోండి. చూడండి, ఇలా మనం చేత్తో ఇలాగ వస్తే 2 ముక్కలుగా అయిపోవాలండి. చూడండి, బాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు మనం వీటిని వడగట్టుకోవాలండి. ఇలానే జల్లెల్లో తీసుకొని ఇలా ఇది మొత్తం ఇలానే అంతా వేసి వడగట్టుకోవాలి. ఇప్పుడు ఓవర్ కుక్ అవ్వకూడదు అనేసి ఇందులో నేనైతే కూల్ వాటర్ అయితే వేసుకుంటున్నానండి. ఇలా కూల్ వాటర్ వేసుకోవడం వల్ల మన నూడిల్స్ ముద్ద కాకుండా విడివిడిగా అవుతుంది. అంటే కూల్ వాటర్ వేసుకుంటే ఓవర్ కుక్ అవ్వదండి. మనం ఇందులో కూల్ వాటర్ వేసుకున్నాం కదా. చూడండి ఎంత పొడి పొడిలాడుతుందో. ఇప్పుడు మనం కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయ్యాక అందులో ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నాం. ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా కట్ చేసుకున్న అల్లం, తెల్లుల్లి, పచ్చిమిర్చి చాప్ చేసుకున్నాం కదా, వీటిని వేసి 1 నిమిషం వేయించుకోవాలండి. ఇది వేగాక మనం వెజిటేబుల్ వేసుకుందాం. ముందుగా ఆనియన్స్, క్యారెట్, అలానే క్యాప్సికమ్ కూడా వేసి హై ఫ్లేమ్లోనే మనం ఇవి టాస్ చేసుకోవాలండి. చైనీస్ ఫుడ్ అన్నీ హై ఫ్లేమ్లోనే చేసుకుంటాం కాబట్టి ఇలానే వేయించుకోవాలి. ఇవి ఒక 2 నిమిషాలు వేగాక చూడండి ఇలానే కలుపుతూనే వేయించుకోండి. ఇది కొద్దిగా వేగాక ఇప్పుడు ఇవి వేగిపోయండి. ఇప్పుడు మనం బీట్రూట్ అలానే క్యాబేజీ కూడా వేసుకోవాలి. క్యాబేజీ ముందుగా వేసుకుంటే బాగోదు కాబట్టి కొద్దిగా అవి వేగాక ఇది వేసుకొని వీటిని కూడా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ వెజ్ నూడిల్స్ చేయడం చాలా ఈజీ అండి. మన వెజిటేబుల్ అన్నీ సన్నగా పొడవుగా ఇలా కట్ చేసుకొని పెట్టుకుంటే 10 నిమిషాల్లో మనం నూడిల్స్ అయితే రెడీ అండి. చూడండి, ఇలాగా కొద్దిగా ఇవన్నీ మీడియం టు హై ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇప్పుడు హై ఫ్లేమ్లో టాస్ చేసుకోండి. ఇలా టాస్ చేసుకుంటే మొత్తం అంతా బాగా వేగుతుంది అన్నమాట. ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న నూడిల్స్ ఉంది కదా, వాటి వేసేసి ఇప్పుడు ఇందులోనే తగినంత సాల్ట్, అలానే 1 టేబుల్ స్పూన్ సోయా సాసు, 2 టేబుల్ స్పూన్ టమాటా సాసు. ఇక్కడ నేను చిల్లీ సాస్ వేసుకోవడం లేదండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి. అలానే కారం కోసం అయితే నేను ఇక్కడ 1 టేబుల్ స్పూను పెప్పర్ పౌడర్ అయితే వేసుకుంటున్నాను. మిరియాల పొడి అండి, మిరియాల పొడి కంపల్సరీ వేసుకోండి. నూడిల్స్లో మిరియాల పొడి వేస్తే ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుందండి. వీటిని మొత్తం అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. ముందు గరిటతో కలుపుకోండి. తర్వాత మొత్తం కొద్దిగా కలిసిన తర్వాత ఇలా 2 స్పూన్లు తీసి ఇలాగా కింద నుంచి పైకి చేసుకొని మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకోండి. మొత్తం అంతా కలిసిన తర్వాత మనం హై ఫ్లేమ్లో 1 నిమిషం అయితే హై ఫ్లేమ్లో టాస్ చేసుకుంటే
మన వేడి వేడిగా మన వెజ్ నూడిల్స్ అయితే రెడీ అయిపోతుందండి. ఇంతేనండి, ఇది చాలా ఈజీగా చేసేయచ్చు. నేను ఇక్కడ వెనిగరు వేయట్లేదు. మీకు ఇష్టం ఉంటే వెనిగర్ వేసుకోవచ్చు. వెనిగర్ ప్లేస్లో నిమ్మకాయ కూడా వేసుకోవచ్చండి. లాస్ట్లో కట్ చేసుకున్న క్యాబేజీ వేసుకొని మన స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. అంతేనండి, చాలా టేస్టీగా వెజ్ నూడిల్స్ రెడీ అయిపోయింది. చూడండి, వేడి వేడిగా సర్వ్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొద్దిగా ఆనియన్స్ వేసుకొని సర్వ్ చేసుకొని ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తానండి. తింటే అండి సూపర్ అంటే సూపర్. బయట వాటికన్నా ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.